పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సీఎం కన్వెన్షన్ హాల్లో కాపు రిజర్వేషన్ పోరాట సమితి, కాపు రాజ్యాధికార పోరాట సమితి ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి బోడే రామచంద్ర యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల వారికి స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల వారికి జరుగుతున్న సామాజిక అన్యాయంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కాపు రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు. సమాజంలో అత్యధిక జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో కాపు సామాజిక వర్గం ఒకటని బీసీవై చీఫ్ రామచంద్ర యాదవ్ తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపారు. రాజకీయ, వ్యాపార, పారిశ్రామిక, సినీ రంగమైన ప్రతి రంగంలో కాపుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. బీసీలపైన ఎలాంటి వివక్షత ఉందో అదే వివక్షత, అదే అణచివేత కాపుల మీద కూడా జరుగుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని రంగాలు, అన్ని అంశాల్లో వృద్ధుల పరంగా తీసుకుంటే కానీ, మరో రకంగా తీసుకున్నా, రాజకీయంగా తీసుకున్నా, సంఖ్యాపరంగా తీసుకున్నా, పారిశ్రామిక పరంగా తీసుకున్నా, బీసీల పాత్ర, కాపుల పాత్ర ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. కానీ మన హక్కులు, మన అభివృద్ధి, మన యొక్క వాటాల విషయంలో తీసుకుంటే ఏ విధంగా మనకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈ హైదరాబాద్ అభివృద్ధి పేరుతో అనేక రకాలుగా భూబండారం చేశారు. వేల ఎకరాల భూములు అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. అది ఫిలిం సిటీల పేరుతో కావచ్చు, అదే విధంగా ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో కావచ్చు, హోటల్స్ పేరుతో కావచ్చు, కంపెనీల పేరుతో కావచ్చు, ఫార్మా కంపెనీల పేరుతో చెప్పి కావచ్చు, అనేక రకాలుగా అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క సామాజిక వర్గాలకు వేల ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఆ భాగస్వామ్యము, అందులో యొక్క ఆ కేటాయింపుల్లో బీసీల యొక్క భాగస్వామ్యం కానీ, కాపుల యొక్క భాగస్వామ్యం కానీ శూన్యం అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డులో ఉంటున్న వేల ఎకరాల ఫిలిం సిటీలు మనం తీసుకుంటే, సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళలో మొట్టమొదటి స్థానము పెద్దలు స్వర్గీయ దాసరి